ఇవాళ మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు, కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హూందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని. అలా చేయకుండా నేను ముఖ్యమంత్రిని, నా పార్టీ అధికారంలో ఉంది, అధికారంలో ఉండేది నేను కాబట్టి నాకు బలం ఉన్నా బలం లేకపోయినా తేడా పడదు, ప్రతి పదవి నాకే కావాలి, ఎవరినైనా కూడా నేను భయపెడతాను, ఎవరినైనా కూడా నేను కొడతాను, ఎవరినైనా కూడా నేను చంపుతాను, ఎవరినైనా కూడా నేను ప్రలోభ పెడతాను అని చెప్పి నిజంగా అహంకారంతో వ్యవహరిస్తూ ఉన్న తీరును ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది ధర్మమేనా, న్యాయమేనా అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారి పాలనలో దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. మే 13వ తారీఖున ఎన్నికలు జరిగి ఈ మే 13వ తారీఖు వచ్చేస్తే సంవత్సరం అయిపోయినట్టు. అంటే దాదాపుగా 11 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలన అయ్యింది. ఈ 11 నెలల కాలంలో ఎక్కడైనా కూడా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? తాను చేసిన మంచి పనిని చూపించి, నేను ఈ మంచి చేశాను కాబట్టి ప్రజల దగ్గరికి వచ్చి ధైర్యంగా చిరునవ్వుతో ప్రజల మన్ననలు పొందుతూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం ఎక్కడైనా జరగాలి. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి ప్రతి ఇంటికి ప్యాంఫ్లెట్లు పంచి ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో,
ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా. ప్రతి అడుగు ఒక మోసమే, ప్రతి అడుగులోనూ మోసము. ఆయన పాలనలో మనం చూసేదంతా అబద్ధాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవైపున సూపర్ 6లు సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసంగా తెలిపోయింది. చివరకు 6 నెలల కిందటి వరకు ఆయన ప్రభుత్వం రాకముందు వరకు, అంటే 11 నెలల కిందట, 11 నెలల కిందటి వరకు, అంటే ఆయన ప్రభుత్వం రాని వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ జగన్ పాలనలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కేది, ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో మంచి జరిగే పరిస్థితి నుంచి 4 ఏళ్ళు నోట్లేకపోయే పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చాడు. 4 ఏళ్ళు లోపలికి పోవడం కదా దేవుడు ఎరుగు, ఉన్న ప్లేటును తీసేశాడు. మరోవైపున సూపర్ 6లు సూపర్ 7లు ఒక మోసంగా ఇవాళ ప్రజలకు అందరికీ కూడా కనపడతా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి పోలేడు, కార్యకర్తలను పంపించలేడు, పంపించి ప్రజలకు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పే పరిస్థితి లేదు. స్కూళ్ళు నాశనం అయిపోయాయి, ఇంగ్లీష్ మీడియం గాలికి ఎగిరిపోయింది, నాడు నేడు పనులు ఆగిపోయాయి. 3వ తరగతి నుంచి టోఫుల్ అనే ఒక పీరియడ్ పెట్టి మన పిల్లలను గొప్పగా చదివించాలి అని చెప్పి ఆరాటపడే ఆలోచనలన్నీ గాలికి ఎగిరిపోయాయి. టోఫుల్ క్లాసులు తీసేశారు. సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ను 3వ తరగతి నుంచి పెట్టిన పరిస్థితులను గాలికి ఎగిరిపోయాయి. 8వ తరగతి పిల్లలకు ప్రతి సంవత్సరం ట్యాబులు వచ్చేటివి, గాలికి ఎగిరిపోయాయి. మరోవైపు వైద్యం చూస్తామనంటే ఆరోగ్యశ్రీ బిల్లుల పరిస్థితి చూస్తే నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ 11 నెలల కాలంలో మామూలుగా ఆరోగ్యశ్రీకి నెలకు 300 కోట్లు ఖర్చు అవుతుంది. 11 నెలలకు ఈ పెద్ద మనిషి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెట్టిన బకాయిలు ఎంతో తెలుసా? 3,500 కోట్లు. 3,500 కోట్లు నెట్వర్క్ హాస్పిటల్స్కు బకాయిలు పెట్టినాడు. అంటే ఆ 300 కోట్లు నెల నెల ఇవ్వాల్సింది 11 నెలల్లో ₹1 ఇలా. చివరికి నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం చేయడానికి సుముఖంగా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. 104, 108 అంబులెన్సుల గురించి నేను చెప్పాల్సిన పనుల, గవర్నమెంట్ హాస్పిటల్ గురించి అంతకన్నా చెప్పాల్సిన పనుల. ఇక వ్యవసాయం గురించి మీ అందరికీ తెలిసింది, ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదు. రైతు అనేవాడు దళారీలకు ఈరోజు పూర్తిగా అమ్ముడుపోయిన పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి. పెట్టుబడి సహాయం కింద అప్పుడేమన్నాడు, జగన్ 13,500 ఇస్తా ఉన్నాడు, అది కూడా పిఎం కిసాన్తో కలిపి మేము వచ్చినామనంటే పిఎం కిసాన్ కాక 20,000 ఇస్తామని చెప్పి నమ్మబలికినాడు. ఈయన వచ్చాడు, కనీసం ఆ జగన్ అన్న ఉన్నప్పుడు ఆ 13,500 అన్న వచ్చేది, ఇప్పుడు అది బాయ, ఆ ఇస్తానన్న ఈ 20,000 ఇది బాయ. మరోవైపున రైతులకు ఆర్బీకేలన్నీ నిర్వీర్యం, ఉచిత పంటల బీమా పూర్తిగా ఎత్తేసాడు. సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ వచ్చేదాన్ని కూడా ఊడబెరికేశాడు. వెరసి చూస్తే రైతులకు పెట్టుబడికి డబ్బులు లేకపోగా కనీసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ప్రయాణం చేస్తూ ఉంది. మరోవైపున చూస్తే వాలంటీర్ వ్యవస్థ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, పారదర్శకత లేదు, స్కీములు లేవు. ఉన్నదల్లా ఏమిటి అనంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, విచ్చల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. మామూలు స్థాయిలో కాదు,
విచ్చలవిడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసులు పూర్తిగా వీళ్ళ కాపలాదారులుగా వాడుకుంటా ఉన్నారు. వీళ్ళ బంట్రొత్తులుగా పోలీసులను వాడుకుంటా ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఉప ఎన్నికలు జరిగాయి. నిజంగా కొన్ని ఉదాహరణలు చెప్తా. ఎంత దారుణమైన పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు అని అంటే, తిరుపతిలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 48 స్థానాలు మనం గెలిస్తే వాళ్ళు గెలిచింది 1 స్థానం. తిరుపతి పరిస్థితి. ప్రజలు ఓటేస్తే ఇచ్చిన తీర్పు ఏమైంది? అక్కడ తిరుపతిలో మొన్న ఈ మధ్యకాలంలోనే ఎన్నిక జరిగింది. డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకు ఏకంగా మన కార్పొరేటర్లు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సును ఏకంగా పోలీసు వాళ్ళే అడ్డుకొని, పోలీసు వాళ్ళే దాన్ని బస్సును ఆపి, ఆ బస్సులో ఉన్న ఎమ్మెల్సీని, ఆ కార్పొరేటర్లను పోలీసుల ఆధ్వర్యంలోనే కిడ్నాప్. బస్సు నిజంగా సిగ్గుండాలి ఈ మాదిరిగా చేయడానికి. విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న 98 స్థానాలకు 58 స్థానాల్లో 56 స్థానాల్లో వైసీపీ గెలిచింది. ప్రజాస్వామ్యంగా మేయర్, వైసీపీ మేయర్. అలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన మేయర్ మీద అవిశ్వాస తీర్మానం. మన కార్పొరేటర్లందరినీ మనం క్యాంపులోకి తీసుకొని పోయి మనోళ్ళు పాపం జాగ్రత్తగా పెట్టుకునే ప్రయత్నం మనోళ్ళు చేశారు. క్యాంపులు లేకపోతే ఇళ్ళకు పోలీసులు వస్తున్నారు. వచ్చి భార్యలతో మీ మొగుళ్ళు ఏడుండారో మీరు చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లోకి తీసుకొని పోతామని చెప్పి పోలీసులు విశాఖపట్నంలో 40వ వార్డు కార్పొరేటర్ ఇంటికి పోలీసులు పోయి భార్యతో మాట్లాడిన మాటలు నిజంగా అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా చేస్తారా? పోలీసుల్ని మాదిరిగా వాడుకునే కార్యక్రమం. రామగిరి మండలం మన అనంతపురం జిల్లాలో ఇక్కడ కూడా ఆశ్చర్యకరమైన విషయం. ఉన్నటి ఎన్ని ఎంపీటీసీలు అంటే 9 మనం గెలిస్తే వాళ్ళు 1 గెలిచినారు. అనంతపురం జిల్లాలో రామగిరి అనే మండలంలో ఈ కాన్స్టిట్యున్సీలో 10 ఉంటే వాళ్ళు 1, 9 మనకు. ఎవరు గెలిచాలి? యాక్చువల్గా మన వాళ్ళే గెలవాలి కదా, సంఖ్యాపరంగా చూసినా ఏం పరంగా చూసినా. కానీ పరిస్థితి ఏమిటి చూస్తే అక్కడ ఎస్ఐ మన ఎంపీటీసీలందరినీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్న ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి నేను తీసుకపోతాను మీ ఎంపీటీసీలందరినీ అని చెప్పి ఆయనే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చినట్టుగా బిల్డప్ ఇచ్చి కనీసం ఆయన తీసుకుపోతున్నాడు అంటే దారి మళ్ళిస్తాడు. దారి మళ్ళించి ఆయన కిడ్నాప్ స్వయంగా చేస్తాడు. చేసి అక్కడ వీడియో కాల్ పెడతాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేతో వీడియో కాల్. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆయన కొడుకు వీడియో కాల్లో మన ఎంపీటీసీని ప్రలోభ పెట్టే కార్యక్రమం ఎస్ఐ ఒక బ్రోకర్గా ఎస్ఐ బిహేవ్ చేస్తాడు వీడియో కాల్ పెట్టి. అప్పటికి మన ఎంపీటీసీలు వినకపోయేసరికి ఏం చేశాడు? ఈయనే కిడ్నాప్ చేసుకొని పోయి ఏకంగా మండల కేంద్రాలయంలో వీళ్ళందరినీ నిర్బంధించి బైండ్ ఓవర్ చేస్తారు. అక్కడికి మన ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి, అక్కడ మన మహిళ మాజీ మంత్రి ఇద్దరు వెళ్ళి అక్కడ ధర్నా చేయాల్సిన పరిస్థితిలోకి వాళ్ళు పోయి మన ఎంపీటీసీలను మనం తీసుకొని మనం పోతే మన వాళ్ళ మీదనే కేసులు. చివరికి అంతటితో కూడా ఆగిపోలే. ఆ మండలంలో భయం రావాలట. ఆ మండలంలో భయం రావాలని రామగిరి మండలంలో ఏం చేశారు? ఒక ఇంపార్టెంట్ బీసీ లీడర్ను, లింగమయ్య అనే ఇంపార్టెంట్ బీసీ లీడర్ను చంపేసినారు. ఎక్కడికి పోతా ఉంది? నిజంగా పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసుల సమక్షంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయిస్తూ ఉండేది ఏమిటి? ఇదే నిజంగా ప్రజాస్వామ్యం? ఈ మాదిరిగా నిజంగా ప్రభుత్వం అన్నది పరిపాలన చేయాల్సింది ఈ మాదిరిగా చేయాలనా? ఇంకొక ఎగ్జాంపుల్, రామకుప్పం అంటే స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ. చంద్రబాబు నాయుడు గారు స్వయాన సొంత కాన్స్టిట్యున్సీలో రామకుప్పంలో 16 ఎంపీటీసీలకు 16కు 16 మనమే గెలిచినాం. పోటీ పెట్టలా కనీసం ఈ మనిషి. పోటీ పెట్టినా వాళ్ళ కూడా డిపాజిట్లు కూడా రాలా. 16కు 16 మనం గెలిస్తే అక్కడ ఎంపీటీసీ ఎన్నికల్లో మనకి ఎవరికి రావాలి? మరి ఆ పోస్టు మనకే రావాలి కదా. అక్కడ అలా 6 మందిని ప్రలోభ పెట్టాడు, పట్టి 6 మందిని తీసుకున్నాడు. సరే 6 మందిని ప్రలోభ పెట్టి తీసుకుపోయినా కానీ మిగిలిన 9 మంది మనం మిగిలిన ఒకరేదో చనిపోవడమో అనర్హత జరిగింది. మిగిలిన 9 మంది మన దగ్గరే ఉండరు.
అట్లా వేసుకున్నా మనమే గెలవాలి కదా. ఏం చేస్తున్నాడు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్న బస్సులు దారిలో పోలీసులు అడ్డుకుంటారు, వాళ్ళని కౌంటింగ్ దగ్గరికి పంపించకుండా చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, కోరం లేకపోయినా కూడా వాళ్ళ మనిషి గెలిచినట్టు డిక్లేర్. 6 మందే, ఈ పక్క మన దగ్గర 9 మంది ఉన్నారు, వాళ్ళు మన వాళ్ళే. ఈయన ప్రలోభపెట్టి తీసుకున్నాడు, కనీసం అక్కడైనా గెలవాలంటే కోరమన్నా ఉండాలి, అది లేదు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టిట్యున్సీ పోలీసులను ఈ మాదిరిగా వాడుకొని వ్యవస్థను కోరం లేకపోయినా కూడా డిక్లేర్ చేయించుకొని, అది కూడా ఏంది, ఒక చిన్న ఎంపీపీ పోస్టు, ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మనిషి, రాష్ట్రానికి కుప్పానికి ఆయనే ఎమ్మెల్యే అయినా కానీ ఒక ఎంపీపీ స్థానానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బలం లేకపోయినా నెంబర్లు లేకపోయినా వ్యవహరిస్తూ ఉన్న తీరు ఇది. ఇంకొకటి గోపవరం, ఇది మా కడప జిల్లా, దీంట్లో ఉప సర్పంచ్ పదవికి ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో ఉప సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నిక. ఇందులో 19 గెలిచాం మనం, వాళ్ళు గెలిచింది కేవలం 1, ఒక 4 ప్రలోభపెట్టి తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ బలం ఎంత, ఆ 1 + ఈ 4 5, మిగిలిన 15 మనవే. ఏం చేస్తూ ఉన్నారు, ఉప సర్పంచ్ పదవి కౌంటింగ్ హాల్లోకి మేమే తీసుకొని పోతాం ఈ 15 మందిని అని చెప్పి వీళ్ళే పోలీసులు బండ్లో ఎక్కించుకొని వీళ్ళని తీసుకొని పోయి తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్న చోట, మనుషులు ఉన్న చోట ఇడిచిపెట్టేసి వచ్చేసినారు. అంటే వాళ్ళను కొట్టమని, దౌర్జన్యం చేయమని, రానియకుండా చేయమని చెప్పి పోలీసులు. అయినా కానీ వెనకాల మన జీపులు ఫాలో అవుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే వాళ్ళని ఎక్కించుకొని మళ్ళీ తీసుకొని పోయేసరికి కౌంటింగ్ హాల్లోకి పోయేసరికి మన ఎమ్మెల్యే అభ్యర్థిని లోపలికి పంపించరు. మన ఎమ్మెల్యే అభ్యర్థి రారు, కానీ వాళ్ళ మనుషులందరూ లోపల ఉంటారు. అక్కడ ఇంకా నకిలీ వార్డు మెంబర్లతో ఐడి కార్డులు క్రియేట్ చేసి ఎన్నికల అధికారి లాస్ట్కి అది నకిలీ, ఇవి మేము ఒప్పుకోము అని చెప్తే ఎన్నిక వాయిదా జరిగింది. అది మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఎన్నికకి పిలిచినారు. రెండో రోజు మళ్ళీ ఎన్నికకి వెళ్ళిపోతే రెండో రోజు ఏమంటాడు, ఎన్నికల అధికారికి గుండెపోటు అంట, మళ్ళీ వాయిదా. బలం లేనప్పుడు ఇవన్నీ చేస్తూ ఉండరు. నేను చెప్తా ఉన్నా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఏదైతే చూస్తూ ఉన్నాం. ఇంకో చోట తుని నియోజకవర్గం 30కి 30 మనమే గెలిచాం. మళ్ళీ వీళ్ళ దగ్గర నెంబర్లు ఎక్కడున్నాయి, బలం ఎక్కడుంది, ఏముంది, అయినా కానీ వైస్ చైర్మన్ పోస్టు వాళ్ళకే కావాలని చెప్పి ఏకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం, వాయిదాల మీద వాయిదాలు వేయించడం, చివరికి ఏ స్థాయిలో భయపెట్టే కార్యక్రమం చేసినారంటే, మున్సిపల్ చైర్మన్ అనే అభ్యర్థి ఆడాయమ, మున్సిపల్ చైర్మన్ నాకు ఈ పదవి వద్దు, నీ ప్రభుత్వంలో నాకు ఈ పోస్టు వద్దు అని చెప్పి రిజైన్ చేసి తీసుకోపో చంద్రబాబు అని చెప్పి చెప్పింది. అంటే ఆ స్థాయిలోకి ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు. ఒక తుని అనేది ఒక చిన్న ప్రాంతం, ఒక మున్సిపాలిటీ, అందులో ఎవడు మున్సిపల్ చైర్మన్ అయితే ముఖ్యమంత్రికి ఏం సంబంధం, ఏమవుతుంది, నువ్వే ముఖ్యమంత్రి స్థానంలో ఉండవు, తునికి ఎమ్మెల్యే కూడా మళ్ళా మీ వాడే, ఏం తేడా పడుతుంది. అయినా కూడా ఇది పరిస్థితి. ఇంకొకటి అత్తిలి 20కి మనం గెలిచింది 16, వాళ్ళు గెలిచింది, కూటమి ప్రభుత్వం గెలిచింది 4. ఆ 16లో ఒకడు సమ్ రీజన్ తను డిస్క్వాలిఫై అయినాడు. అంటే 15 మనకు, 4 వాళ్లకు. మరి ఎన్నికలు మనమే గెలవాలి కదా, అందరూ మన దగ్గరనే ఉంటారు. వాళ్ళ దగ్గర కేవలం ఉండేది ఈ నలుగురికి తోడు ఇంకొకడు ఎక్స్ట్రా పోయినాడు, 5 మంది. మిగిలిన వాళ్ళంతా మన దగ్గరే ఉండరు. ఇక్కడ ఎన్నిక జరపరు, ఎన్నిక వాయిదా మీద వాయిదా, పోస్ట్పోన్మెంట్, ఎందుకంటే నెంబర్లు లేవు. ఇది జరుగుతూ ఉంది రాష్ట్రంలో. ఇలాంటి పరిస్థితుల మధ్య, ఇంతటి దారుణమైన రాజకీయ వ్యవస్థల మధ్య మీ ప్రాంతాలలో మీ చోట్ల కూడా ఇదే రకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా కూడా, ఇది పెద్దవి మాత్రమే చెప్పా, బహుశా మీ ప్రతి చోట కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగే ఉంటాయి. అయినా కూడా మీరంతా కూడా గట్టిగా నిలబడిన పరిస్థితులే మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా కొన్ని చోట్లయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆడోళ్ళు మరీ ఎస్పెషలీ చాలా అంటే చాలా గట్టిగా నిలబడిన వాళ్ళు ఎవరనంటే నా చెల్లెమ్మలు, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెప్తా.
ఈ ఎన్నికల్లో మీరంతా కూడా మీరు చూపించిన మీ స్ఫూర్తిని నిజంగా ఎంత గొప్పగా మీరు చూపించారు అని అంటే, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయడం తప్పు అని చెప్పి మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి గట్టి మెసేజ్ పోయింది అన్న సంగతి చెప్పడానికి చాలా సంతోషపడతాను. రాబోయే రోజుల్లో మీరు చూపించిన ఈ స్ఫూర్తి మాత్రం చిరస్థాయిగా నిలబడిపోతుంది. ప్రతి కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, మీరు చూపించిన ఈ స్ఫూర్తిని, మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే జగన్ 1 పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే రావడమే కోవిడ్ వచ్చింది, మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది, మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్. ఆ 2 సంవత్సరాలు ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా చేయాల్సినంత అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తూ ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో క్లైమాక్స్ అనేది మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలోనే క్లైమాక్స్కి చేరినాయి. మామూలుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు అన్నది మనందరికీ కూడా బాగా తెలిసిన విషయాలే. అయినా కూడా ఎందుకో మొన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున నమ్మి ఆశకు లోనై పొరపాటున కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయి. తప్పుడు అడుగులు పడి తెలుసుకున్న తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడన్నా మారింటాడేమో అని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కానీ ఆ మారడం అనేది మారలేదు. ఈ మనిషి ఎప్పుడు ఈ మనిషి ఇంతే అని చెప్పడానికి మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. అసలు రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పావర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇల్లులుంటే అందులో 1,48,00,000 ఇల్లులు వైట్ కార్డ్ హోల్డర్స్. అంటే ఎంత పర్సెంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉండరు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు.
మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. అప్పచెప్పాలి కదా నిజంగా. అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు. ఆడ మోసమే. అసలు వాస్తవం చెప్పాలంటే కనీసం 1000 మంది ముందుకు రారు. కనీసం రాష్ట్రంలో 1000 మంది ముందుకు రారు. ఇది జరగదని చెప్పి అందరికీ తెలుసు. అవాస్తవాలని అందరికీ తెలుసు. ఈయన డ్రామాలు ఆడుతున్నాడని అందరికీ తెలుసు. ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఈయన మాట్లాడేటప్పుడు ఏకంగా మీటింగ్లో నుంచి మనుషులు కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంత అబద్ధాలు చెప్పాకయ్యా, ఇంత మోసం చేయకయ్యా అని చెప్పి చెప్తా ఉన్నా కూడా ఈ మనిషికి నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది ప్రజలు నమ్మాల్సిందే అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో తెలియదు. వైట్ రేషన్ కార్డుకి అర్థం ఏమిటో తెలియదు. ఎంతమంది రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారో కూడా తెలీదు అనడం కూడా తప్పు. తెలుసు కానీ మోసం. ఇప్పుడు కూడా సూపర్ 6 ఎందుకు అమలు చేయడం లేదయ్యా, సూపర్ 7 ఎందుకు అమలు చేయడం లేదంటే ఏమంటాడు, రాష్ట్రంలో అప్పులు 10 లక్షలు అంటాడు. ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు రాష్ట్రంలో అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి 6.5 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు ఉన్నాయని చెప్పి నువ్వే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చెప్పించావు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అంటే ఆయనే 6.5 లక్షలు అని చెప్పి ఆయనే చూపించారు. 6.5 లక్షల కోట్లలో కూడా 3,13,000 కోట్లు ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికే ఉన్న అప్పులను కూడా అని అందరికీ కూడా తెలుసు. ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లోనే ఉంటాయి. కానీ ఏమంటాడు, రాష్ట్రం భయంకరంగా చూపించాలా, 10 లక్షల కోట్లు, ఇంకా 2 రోజులు పోతే 12 లక్షల కోట్లు అంటాడు, ఇంకా 4 రోజులు పోతే 14 లక్షల కోట్లు అంటాడు. ఎందుకు? సూపర్ 6 ఎగరగొట్టడానికి, సూపర్ 7 ఎగరగొట్టడానికి మళ్ళీ ఒక అబద్ధం. అంటే ఇంకో పెద్ద గీత గీయడం. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలతో ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో పరిపాలన చేస్తా ఉన్న ఇలాంటి పాలన పోయి మళ్ళీ మాట చెప్తే మాట మీద నిలబడే పాలన, ప్రజలకు ఏదైనా కూడా సమస్య వస్తే ఆ ప్రజల సమస్యలను చూసి కనీసం తప్పించే గుండె ఉండే ఒక మంచి పాలన మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్న ఇలాంటి సమయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా అన్నదమ్ములుగా, నా అక్క చెల్లెమ్మలుగా మీరంతా నాకు తోడుగా నిలబడతా ఉన్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నాను.